రాజకీయాల్లో వారసత్వం అందరికీ కలిసి రాకపోవచ్చు. అలాని ఏ రాజకీయ వారసుడు కలకాలం తండ్రి చాటు బిడ్డగా ఉండాలని కోరుకోరు. బ్యాక్గ్రౌండ్ బలంగా ఉన్న తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్, తనకంటూ ఒక పొలిటికల్ పందా ఉండాలి అనుకుంటారు. ఆ స్థాయిలో పదవులు బాధ్యతలు పొందాలి అని ఆశిస్తుంటారు. కానీ ఏపీలో బలమైన నేపథ్యం ఉన్న ఆ నాయకుడు ఎందుకు మరోలా వ్యవహరిస్తున్నారు? ఆయన మాటలు ఎందుకు నిరాశ నిస్పృహలు ప్రతిధ్వనిస్తున్నాయి? వంగవీటిలో వైరాగ్యం, పదవులపై ఆశ లేదన్న రాధ, అసంతృప్తితోనే అంత మాటన్నారా? అవకాశం దక్కదని తేలిపోయిందా? పాత తరం నుంచి నేటి తరం రాజకీయాలు దాకా తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన్ రంగా అంటే తెలియని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదు. కాపునాడు నాయకుడిగా ఆయన చేసిన ఉద్యమాలే 3.5 దశాబ్దాలు దాటినా ఆ పేరుకు పవర్ తగ్గకుండా చేశాయని చెప్పొచ్చు. రంగా చేసిన పోరాటం మొదలు ఆయన హత్యోదంతం వరకు రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రకు నాంది వేసినవే. అలాంటి నాయకుడికి వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధ ఇప్పుడు పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డారు. పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఏదో ఒక పార్టీకి అది బ్యాక్ బోన్ అవుతుందే తప్ప రాధకు మాత్రం పొలిటికల్ గా కలిసి రావడం లేదనే తెలుస్తుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం అదే రుజువు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉత్సాహం, ఆయన మీద చూపించే అభిమానం కూడా ఆవేశంతో కాదు, ఆలోచనతో కలిసి పని. అలాగే ఇంతకు మాట్లాడారు, ఏదో రాజకీయంగా గౌరవంగా ఏదైనా గవర్నమెంట్లో పదవులు రావాలా, అధికార పదవులు గవర్నమెంట్ హోదా ఇచ్చే దానికంటే కూడా 5 సంవత్సరాలు వచ్చి పోయేదానికంటే కూడా ఇవాళ ఏ రకంగా రంగా గారు అబ్బాయి అని చెప్పని మీరు అందరూ అభిమానించారు. అది శాశ్వతం, అది ఎల్లప్పటికీ ఎప్పుడు ఏం చేయలేదు. ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా పదవులేం అక్కర్లేదు, రంగా కుమారుడిగా తనకున్న గుర్తింపు చాలంటూ రాధ చేసిన వైరాగ్యపు వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ చర్చానీయాంశమవుతున్నాయి. ఆయన ఇలా మాట్లాడడం వెనక అర్థం ఏంటనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. పార్టీలోగా ఎవరు అధికారంలో ఉన్నా రాధకు సరైన ప్రాధాన్యత దక్కలేదన్న చర్చ సర్వత్రా జరుగుతున్న వేళ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. పదవి కోసం వేచి చూసి విసిగిపోయారా, అందుకే ఇలాంటి కామెంట్స్ చేశారా అనే చర్చ కూడా జరుగుతోంది. చాన్నాళ్లుగా రాధకు ఇదిగో పదవి అదుగో పదవి అన్నట్టుగా ఎప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ అది కార్యరూపంలోకి మాత్రం రాలేదు. దీంతో విసిగి వేసారిన రాధ పదవులు తనకు ముఖ్యం కాదంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. పదవి దక్కదనే సంకేతాలు ఏమైనా అందాయేమో అన్న ముచ్చట కూడా బలంగానే వినిపిస్తోంది. కేవలం 85 నుంచి 88 దాకానే శాసనసభ్యులు ఉన్నారు. అంటే రాజకీయ చరిత్ర చాలా తక్కువ. 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా ఉన్న 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆనాటి తరాల నుంచి ఈనాటి యువతరాలు కూడా ప్రోత్సాహిస్తూ ఒక రాజకీయ నాయకుడు అంటూ ఎలా ఉండాలి, ప్రవర్తించాలని చెప్పని ఒక ఉదాహరణగా చాటి చెప్పిన మనందరికీ నాయకుడు రాజేశ్వర రంగా గారు. నిజమే, కేవలం 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి మోహన్ రంగా 3.5 దశాబ్దాలు దాటినా తనను మర్చిపోలేని విధంగా చరిత్ర సృష్టించారు. నాటి తరమే కాదు, నేటి తరం కూడా తనను గుర్తించేలా, భావితరాలకు సైతం తెలిసేలా ఓ సెన్సేషన్ ని క్రియేట్ చేశారు. అలాంటి నాయకుడికి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధ ఆ లెగసీని అంతే గొప్పగా ముందుకు తీసుకెళ్లడంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యారంటే మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రంగ వారసుడు అనేది గొప్ప పదవే కాదనలేము, అంతకు మించిన గొప్ప బాధ్యతే, దాన్ని కొట్టేయలేం. కానీ దాన్ని ఆసరగా చేసుకుని రాధ వేసిన తప్పటడుగులే ప్రస్తుత పరిస్థితికి కారణమన్న అభిప్రాయం రాజకీయాల్లో ఉంది. రంగా రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధ 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరి రాజకీయంగా తొలి రాంగ్ స్టెప్ వేశారు. 2009లో ఎదురైన పరాజయ పరంపర ఆయనను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ప్రజారాజ్యం కథ ముగిశాక 2014కి ముందు వైఎస్ జగన్ వెంట నడిచిన రాధకు అదృష్టం కలిసి రాలేదు. 2019 నాటికి టీడీపీ పంచన చేరిన రాధ రాజకీయ జాతకం మారలేదు. 2019లో ఎక్కడ పోటీ చేసే అవకాశం
అవకాశం దక్కలేదు. అప్పుడు వైసీపీ అధికారంలో రావడంతో ఆ 5 ఏళ్ల పాటు టీడీపీలోనే కొనసాగినా ఉన్నా లేనట్టుగానే వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందు మరోసారి ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ దిశగా పలువురు వైసీపీ కీలక నేతలు ఆయనను కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీలోనే కొనసాగిన ఆయన మరోసారి పోటీకి దూరంగా ఉండి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూటమి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక రాధాకు మళ్లీ మంచి రోజులు వచ్చేశాయని అనుచరులంతా సంబరాలు చేసుకున్నారు. రాధాకు ఎమ్మెల్సీనో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కడం ఖాయమంటూ ప్రచారం కూడా జోరుగా జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా పదవి దక్కలేదు. ఆ ఊసు వినిపించడం లేదు. సీట్లు త్యాగం చేసిన చాలా మంది నేతలకు పొలిటికల్ ఫ్యూచర్ పై ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఫలితాల తర్వాత పొలిటికల్ లెక్కలు, సామాజిక సమీకరణాల్లో భాగంగా హామీలు దక్కించుకున్న అందరికీ పదవులు ఇవ్వడం అసాధ్యంగా మారిపోయిందనేది మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో వంగవీటి రాధ సైతం అవకాశం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీలో చేరినా ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉండడం, తగిన ప్రాధాన్యత దక్కకపోవడం రాధాను చిన్నపుచ్చుకునేలా చేసినట్టు తెలుస్తుంది. అందుకే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచన సైతం రాధా చేశారనే ప్రచారం జరిగింది. అయితే అదంతా తప్పుడు ప్రచారం అంటూ రాధా వర్గం ఖండించింది. అయితే రాధా ఇటీవల చేసిన కమెంట్స్ తో పదవి రాదన్న క్లారిటీకి ఆయన వచ్చేసినట్టుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లేదంటే పార్టీ పెద్దలకు తన అసంతృప్తిని తెలియజేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటారన్న ముచ్చట కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా రాధా మనోవేదనలను హైకమాండ్ పెద్దలు అర్థం చేసుకుంటారా? కీలక పదవిని కట్టబెట్టి మాట నిలబెట్టుకుంటారా? ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది.